బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించి 8 సంవత్సరాలు అవుతున్న ఈ రెండు స్కీమ్స్ ఇప్పటికి ఎవరికి తెలియట్లేదు. అతి ముఖ్యమైన పేదవారికి అతిగా ఉపయోగపడిన స్కీమ్స్ అండి ఇవి. అవి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. ఈ రెండు కూడా ఒకటి యాక్సిడెంటల్ పాలసీ, ఒకటి జీవిత లైఫ్ ఇన్సూరెన్స్. బోత్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటి గురించి నేను ఈ వీడియో తెలియజేస్తాను. దయచేసి లైక్ చేయండి, 10 మంది ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీకు జీవన జ్యోతి బీమా యోజన అంటే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అనేది మన యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ కు సంబంధించింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది మన యొక్క యాక్సిడెంటల్ పాలసీ అని సంబంధించింది. రెండు కలిపి మనం ఏం చెప్పొచ్చు అంటే టర్మ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పొచ్చు. మన ప్రామాణిక భాషలో బయట మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాము, అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. రెండు కూడా ఈ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కలిపి మీరు తీసుకోవచ్చు. ఓకేనంటే ఒకసారి స్క్రీన్ మీద చూసినట్లయితే మీకు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన సంబంధించి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన సంబంధించి A to Z ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను. దయచేసి నోట్ చేసుకోండి. వీటిలో కొన్ని గైడ్ లైన్స్ మారాయి. అంటే గతంలో ఉన్న ఇన్సూరెన్స్ ప్రీమియంకి ఇప్పుడున్న ఇన్సూరెన్స్ ప్రీమియంకి తేడా ఉంది. ఒకసారి చూద్దాం. ఒకసారి ఇది మనకి ఇప్పటికి ఇది 8 years అయిందండి, ఇంచుమించు 8 years అయింది. సో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన చూసినట్లయితే మనం ఒకసారి చూసినట్లయితే ఇది ఒక టర్మ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకము. ఇది పాలసీదారుడు ఏ కారణం చేతైనా మరణించినట్లయితే ఆ కుటుంబానికి ఆర్థికంగా ఇవ్వబడుతుంది. ఏంటంటే ఈ జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అనేది ఇది లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. చూడండి అక్కడ క్లియర్గా చెప్పారు, టర్మ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించింది. ఇది వయసు చూసినట్లయితే మనం కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 50 సంవత్సరాలు. ఏమండి, కనిష్టంగా 18, గరిష్టంగా 50 సంవత్సరాలు మధ్య ఉండాలి. దీనిని ఒక 5 years రక్షణ కోసము పొడిగించుకోవచ్చు. అంటే ఇంకో 5 years మనం పొడిగించవచ్చు అని చెప్తా ఉన్నారు. వార్షిక ప్రీమియం చూసినట్లయితే ఇది యాక్చువల్గా ఇది గతంలో 330 రూపాయలు ఉండేది. సంవత్సరానికి 330 రూపాయలు ఉండేది ఇది. ఓకేనండి, ఇప్పుడు ఇది 436 రూపాయలు చేశారు. ఇది ప్రతి నెల మే 31 లోపు, మే నెలలో మే 31 లోపు ఆటో డెబిట్ అవుతుంది. సో అలా అవటం వల్ల మీకు ఇన్సూరెన్స్ అందుతుంది. ఓకేనండి, సో ఇది మీకు ఏ బ్యాంక్ ఖాతా నుంచి ఆటో డెబిట్ అవుతుంది అంటే మీకు 4 బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏదో బ్యాంకుకి మాత్రమే మీరు దీన్ని ఆటో డెబిట్ పెట్టుకోవాలి. అంటే డెబిట్ ఆటోమేటిక్ కట్ అయ్యేటట్టు, ఆటో డెబిట్ మీన్స్ ఆటోమేటిక్ కట్ అయ్యేటట్టు, మీరు బ్యాంక్ వెళ్ళి కట్టే విధంగా కాకుండా. సో బీమా మొత్తం ఎంత వస్తుంది సార్? మేము ప్రతి సంవత్సరము 430 రూపాయలు పే చేయటం వల్ల మాకు ఎంత వస్తుంది? అదే ఒక వ్యక్తి అంటే జీవన జ్యోతి అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కదా. సో మరణించినట్లయితే ఎంత వస్తుంది అంటే 2 లక్షల రూపాయలు వస్తుంది నామినీకి. ఎవరైతే మనం ఈ స్కీమ్ని ఎవరైతే తీసుకున్నారో పాలసీదారుడు, అతను నామినీని నియమిస్తాడు కదా, ఆ నామినీకి ఆ పాలసీదారుడు మరణించిన తర్వాత నామినీకి 2 లక్షల రూపాయలు వస్తుంది. సంవత్సరానికి గరిష్టంగా 430 రూపాయలు. మంచి పాలసీ అండి, మంచి పాలసీ. ఓకే, సో కొత్త నిబంధనలు ఏంటి అంటే మీరు మొదటిసారి పథకంలో చేరితే, ఫస్ట్ టైం ఈ పథకంలో చేరినట్లయితే నెల ఆధారంగా ప్రోరేటా అంటే ప్రోరేటా చెల్లించే సౌకర్యం కలదు అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఉదాహరణకు డిసెంబర్ ఫిబ్రవరి మధ్య చేరితే 228 రూపాయలు మాత్రమే. అంటే ఇది 430 రూపాయలు సంవత్సరానికి నేను చెప్పారు కదా. సో మీరు డిసెంబర్లో కానీ నథింగ్ బట్ ఫిబ్రవరిలో కానీ జాయిన్ అయినట్టు దానికి తగ్గ ప్రో డేటా ఉంటుంది కాబట్టి 228 రూపాయలు సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి 430 రూపాయలు పే చేయాలి మేము 30 తర్వాత, మళ్ళీ జూన్ నుంచి. ఓకే, ఒకసారి మనము జీవన జ్యోతి బీమా యోజన తర్వాత సురక్ష బీమా యోజన కూడా చూద్దాం. తర్వాత అల్టిమేట్గా లాస్ట్లో కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, చివరి వరకు చూసినట్లయితే మీకు ఉపయోగపడుతుంది. సో ఈ ప్రధానమంత్రి సురక్ష అంటే అక్కడ యాక్సిడెంట్ పాలసీ. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అనేది లైఫ్ ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి సురక్ష బీమా అనేది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. బోత్ మనకు కవర్ అవుతున్నాయి ఇక్కడ. ఇది ఒక ప్రమాద బీమా పథకం. ఇది ప్రమాదవస్తు జరిగినట్లయితే లేదా అంగవైకల్యం అంటే ఏదైనా వైకల్యం వల్ల ఉన్నట్లయితే కొంత అమౌంట్ చెల్లిస్తారు. అమౌంట్ చూద్దాం. ఒకసారి వయో పరిమితి చూసినట్లయితే కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 70 సంవత్సరాలు. కనిష్టంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 70 సంవత్సరాలు. మనం చెప్పుకున్నట్లు ఇంతకుముందు ఏదైతే మన జీవన జ్యోతి PMJJBY చదువుకున్నాం కదా, అక్కడ కనిష్టంగా 18, గరిష్టంగా 50. ఇక్కడ కనిష్టంగా 18, గరిష్టంగా 70. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రీమియం సంవత్సరానికి వార్షిక ఆదాయం 20 రూపాయలు. ఇది కూడా మే 31 లోపు చెల్లించాలి. అంటే ప్రతి సంవత్సరము మే 31 లోపు ఆటో డెబిట్ పెట్టుకోండి.
ఓకేనండి. ఆటో డెబిట్ పెట్టుకోండి. అది మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తారా, లేకపోతే ఏదైనా బ్యాంక్లో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తారా, లేదా డైరెక్ట్గా ఇన్సూరెన్స్కి పడతారా, లేదా ఆన్లైన్లో మీరు పిఎంజీజీ సైట్లో డైరెక్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటారా ఈ పాలసీని అనేది మీ ఇష్టం. డిఫరెంట్ వేస్లో దీన్ని చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా మీ సేవింగ్ అకౌంట్ ఉంటే, ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరు ఈ పాలసీలు తీసుకోవచ్చు. లేదు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటే తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేం కాదంటే ఆన్లైన్ డైరెక్ట్గా ఫోన్లో చేసుకున్నట్టు ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ వేస్లో మీరు ఈ పాలసీని తీసుకోవచ్చు. మీకు ఎక్స్పెషల్లీ ఒక వీడియో కావాలంటే దాని మీద చెప్పండి, చేస్తాం. రైట్. ఇప్పుడు వార్షిక ప్రీమియం ఎంత ఉందండి? 20 రూపాయలు ఉంది. ఇది సురక్ష బీమా యోజన. గతంలో 12 రూపాయలు, ఇప్పుడు 20 రూపాయలు. సో బీమా ప్రయోజనాలు చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్. బీమా ప్రయోజనాలు చూసినట్లయితే ప్రమాదంలో మరణించినట్టయితే 2 లక్షల రూపాయలు, లేదా పూర్తి అంగవైకల్యం వచ్చిన 2 లక్షల రూపాయలు ఇస్తారు పూర్తిగా. అంటే మీరు మరణించిన అంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇది ఒకటి తీసుకుంటే చాలని చెప్పాలంటే. ఎందుకని అంటే మీ ఇక్కడ ప్రమాదం వస్తూ మరణించినా మీకు 2 లక్షలు వస్తున్నాయి. లేదు ఏదైనా అంగవైకల్యం ద్వారా మరణించినా మీకు 2 లక్షలు వస్తున్నాయి. అంటే అంగవైకల్యం వచ్చిన యాక్సిడెంట్ జరిగిందండి, ప్రమాదం చనిపోయి 2 లక్షలు. ప్రమాదం చనిపోలేదు, బట్ ఫుల్లీ డిజేబిలిటీ వచ్చింది, అప్పుడు కూడా మీరు 2 లక్షలు ఇస్తారు. అలా కాకుండా పాక్షికంగా ఏదో పాక్షికంగా డిజేబిలిటీ వచ్చింది, పూర్తిగా కాదు, ట్రీట్మెంట్ చేసిన ఏమైపోతుంది, అలాంటి డిజేబిలిటీకి 1,00,000 రూపాయలు ఇస్తారు. ఓకేనా. ఇది మన యొక్క ఏదైతే మహాత్మా గాంధీ ఇప్పుడు అది రోజ్గార్ యోజన చేశారు. అంతకుముందు అది ఎంజీ నరేగా 100 రోజుల పథకం ఉంది కదా, అది 125 డేస్ చేశారు. అలాగే దానికి కొన్ని మార్పులు, చట్టంలో మార్పులు చేర్పులు చేశారు. ఎంజీ నరేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్లో కూడా మార్పులు చేశారు. దీని ఇప్పుడు రోజ్గార్ యోజన అంటున్నాం కదా, ఇందులో ఉన్న కూలీలకు తప్పనిసరి చేసింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, రైట్. అలాగే ఇక్కడ ముఖ్యమైన మార్పులు ఏంటంటే చూసినట్లయితే ఆటో రెన్యువల్. ఈ 2 పథకాలు ప్రతి సంవత్సరం ఆటో రెన్యువల్ అవుతాయి. కాబట్టి మే 31 లోపు మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలి. మే 31 లోపు ఆటో డెబిట్ అవుతుంది కాబట్టి మీ ఖాతాలో ఒకవేళ మీరు సురక్ష తీసుకుంటే 20 రూపాయలు, అలాగే మీ యొక్క ఇదే జీవన జ్యోతి బీమా యోజన తీసుకుంటే 436 రూపాయలు, మొత్తం కలిపి 456 రూపాయలు ఉంటే చాలు మీకు 2 పథకాలు వర్తిస్తాయి. ఓకేనా. సో ఒకే ఖాతా, ఒక వ్యక్తికి ఇన్ని బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్నా కేవలం ఒక బ్యాంక్ ద్వారా అని చెప్పారు కదా, ఏదైనా ఒక బ్యాంకుకి మాత్రమే మీరు దీన్ని ఆటో డెబిట్ పెట్టుకోండి. ఓకేనా. సో వెయిటింగ్ పీరియడ్, ప్రధానమంత్రి జేజేబీవైలో చేరిన మొదటి 30 రోజుల వరకు ప్రమాద మరణం మిగతా వర్తించదు. అంటే దీని అర్థం ఏంటంటే మనం ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా అని చెప్పుకున్నాం కదా, జీవన జ్యోతి బీమా యోజనలో అది లైఫ్ ఇన్సూరెన్స్ చెప్పుకున్నాం. చనిపోయారండి, జీవన జ్యోతి బీమా తీసుకున్నారు, చనిపోయినట్లయితే ప్రమాదం ద్వారా చనిపోయినట్లయితే మీరు ఈరోజు పాలసీ తీసుకుంటే ఈరోజు మీకు వర్తించేస్తుంది. లేదు సహజ మరణం అయితే కనీసం 30 రోజులు ఆగాలి. ఇప్పుడు ఈరోజు పాలసీ తీసుకున్నారండి, ఒక వ్యక్తి సహజంగా మరణించాడు అంటే పథకం వర్తించాలంటే కనీసం 30 రోజులు ఉండాలి. పథకం తీసుకున్న రోజు నుంచి, స్టార్ట్ చేసిన కాడి నుంచి. అది యాక్సిడెంటల్ మరణించాడు అనుకోండి, మీకు 1 రోజులోనే మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం వర్తిస్తుంది. రిఫండ్, నమోదు చేసుకున్న 15 రోజుల్లోపు మీకు ఈ పథకం నచ్చకపోతే రిఫండ్ చేసుకోవచ్చు. మీరు అమౌంట్ పే చేశారు, ఈ నమోదు చేసుకున్న 15 రోజుల్లోపు పథకం నచ్చకపోతే మీరు ఎంతైతే పే చేశారో అది రిఫండ్ చేసుకోవచ్చు. అది ఇక్కడ చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే మనము ఈ A to Z ఇన్ఫర్మేషన్ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆల్రెడీ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనే సైట్లు ఉన్నాయి. అందులో ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పింది ఇదేనండి, ఇదే ఉంటుంది అందులో కూడా. నేను డౌట్స్ని కామెంట్స్ ఆన్సర్ చేస్తాను. అందరం బాగుండి అందరం మంచి జరగాలి. జై హింద్.